తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు, తెలంగాణ సంపదకు, వనరులకు, తెలంగాణ తల్లి పిల్లలకు, ప్రజలకు ఒక రక్షణ కవచంగా మా రేవంత్ అన్న ఉన్నారు. మీరు బెంగాల్లో విజయం సాధించవచ్చు. అక్కడ అనేక అవకతవకలు చేసి సాధించిన విజయాన్ని మీరు గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ బెంగాల్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తామంటే అది జరిగే పని కాదు. తెలంగాణ రాష్ట్రానికి మీ పార్టీ ఏం చేసిందో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. యువత మెదడులో సోషల్ మీడియా ద్వారా వక్రమైన మార్గంగా వారి మెదడులో ఎక్కించి యువత భవిష్యత్తు నాశనం చేయడం ఒకటే నేర్చుకున్నారు తప్ప మీరు చేసిన వాగ్దానాలు 2014లో ఈ భారతదేశ ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటైనా నెరవేరిందనేది ఫస్ట్ మీరు గుర్తు చేసుకోవాలి. ఏదైనా మతం, కులం, ప్రాంతం, ఇతర దేశాల పేరు చెప్పి అధికారులకు రావడం ఒకటే నేర్చుకున్నారు తప్ప బెంగాల్లో పశ్చిమ బెంగాల్ పేరు చెప్పి, పశ్చిమ బెంగాల్ కాదు బంగ్లాదేశ్ పేరు చెప్పి అక్కడ వలసలు వస్తున్నారని, బెంగాల్ ప్రజలకు అన్యాయం జరుగుతుందని, మీ వనరులు దోసుకుంటున్నారని రెచ్చగొట్టి ఆడ అధికారులకు రావడం జరిగింది మీరు. అంతే తప్ప మీ గొప్పతనం ఏం లేదు ఆడ. కానీ తెలంగాణ రాష్ట్రము నిజాం పరిపాలనలో అనేక అవస్థలు పడుతుంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చి భారతదేశంలో కలిపింది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గారి ఆధ్వర్యంలో, ప్రధాని నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పులమయంగా ఏర్పడి చేసి తెలంగాణ వనరులను, సంపదను దోచుకున్న కుటుంబాన్ని మెడలు వంచి అధికారులకి దించేసి ఇలా ఒక్కొక్క వాగ్దానాన్ని అనేక అవస్థలున్నా, అప్పులున్నా ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు రేవంత్ అన్న, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్కొక్క కార్యక్రమం, ఒక్కొక్క వాగ్దానం నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇలాంటి రాష్ట్రం పైన, కాంగ్రెస్ పార్టీ పైన కుట్రతో సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ల ద్వారా మీరు జనాల మెదడులోకి విషయాన్ని కక్కించి అధికారంలోకి రావాలనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన మతస్థులు అందరూ కూడా మీ కుట్రలను ఇవాళ తిప్పుకొట్టవలసిన అవసరం ఉంది. ఇలా భారతదేశంలో జంజీ ఉద్యమం జంతర్ మద్దతు చేస్తే ఆ ఉద్యమంలో హిందూ పిల్లలు, ముస్లిం పిల్లలు, సిక్కు పిల్లలు, క్రైస్తవ పిల్లలు, అనేక మతాల పిల్లలు కూడా, బీజేపీ నాయకుల పిల్లలు కూడా ఇవాళ ఆ పోరాటానికి మద్దతు ఇచ్చింది. ఇది కదా మీ పైన తిరుగుబాటు, మీరు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదని ఇవాళ భారతదేశం మొత్తం కూడాయి వస్తుంది. ఏమైనా ఉంటే మీ ప్రధాని అర్ధరాత్రి సోషల్ మీడియా ద్వారా, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతుండే తప్ప మీడియా ద్వారా ప్రజల మధ్యలోకి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిన సందర్భం లేదు ఇప్పటి వరకు. కాబట్టి ఇది పశ్చిమ బెంగాల్ కాదు, దాని పక్కన బంగ్లాదేశ్ లేదు. ఇది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం, దీని రక్షణ బాధ్యత రేవంత్ అన్నది, కాంగ్రెస్ పార్టీదే. ఇక్కడ బీజేపీ పప్పులు ఉడకవు, అది గుర్తు జరిగి వసులుకోవాలని మేము కోరుచున్నాం.